హాయ్ పీపుల్, వెల్కమ్ టు ధన్య తేజ్. మనం ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దాం. దొండకాయలను తీసుకొని కడిగి శుభ్రంగా కొంతసేపు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఇలా రౌండ్గా సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఓవెల్ షేప్లో సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా నిలువుగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది. మీకు నచ్చినట్టు కట్ చేయొచ్చు, కానీ సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మీడియం సైజు ఎర్రగడ్డ, మీడియం సైజు తెల్లగడ్డ తీసుకొని పొట్టు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఫ్లేమ్ హైలోనే ఉంచాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వడెం వేయాలి. నేనైతే వడెం వేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఆవాల ఉద్దిపప్పు వేసి చేసుకోవచ్చు. వడెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించాలి. పచ్చిశనగపప్పు బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది. పచ్చిశనగపప్పు వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా వేయించాలి. కొంతసేపు అలాగే వేగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి క్లోజ్ చేసి బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూతను తీసి వేయిస్తూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. దొండకాయల ముక్కలు కూడా సరిగా వేగవు. మధ్య మధ్యలో తీసి వేయించడం వల్ల అన్ని దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని దొండకాయ ముక్కలను కలిపి తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 3 టీ స్పూన్ల వేరుశనగ గింజల పొడి వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత కొంతసేపు బాగా కలిపి సిమ్లోనే కొంతసేపు ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. మీరు ట్రై చేయండి, మీకు టేస్ట్ నచ్చుతుంది.